గతంలో అంటే ఎన్నికలకు ముందంటే వైఎస్ షర్మిల పిసిసి అధ్యక్షురాలు అప్పుడు ఇప్పుడు. గతంలో అంటే చంద్రబాబు కాదు కదా సీఎం, అప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం. ఆయన మీద ఏ రకమైనటువంటి ఆరోపణైనా వైఎస్ షర్మిల చేయొచ్చు. ఒక సీఎం కాబట్టి ఆయన పాలన బాగాలేదని అందరూ అనుకున్నారు కాబట్టి ఓడించారు కాబట్టి ఓకే. తీవ్రమైన ఆరోపణలు షర్మిల చేయొచ్చు, వ్యక్తిగతంగా చేయకుండా. వివేకానంద రెడ్డి మర్డర్ కేసు మీద చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి పాలన 5 ఏళ్ళగా ఎలా ఉంది అనే దాని మీద కూడా ఆమె చేయొచ్చు. పెద్ద విశేషం ఏం కాదు, సంతోషం కూడా. అలా చెయ్యాలి కూడా ఆవిడ. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరి మీద సమానంగా చేయాలి కదా అనేది కొంతమంది యొక్క లాజిక్. నేను దానికి సమాధానం చెప్తా. నేను కూడా నేను కూడా ఒక జర్నలిస్ట్ గా, ఒక క్రిటిక్ గా చంద్రబాబు నాయుడిని తీవ్రంగా ఏమి టార్గెట్ చేయను ప్రస్తుతానికి. జగన్మోహన్ రెడ్డి ఏం తప్పులు చేశారో అవి బయట పెట్టండి అనే దాని మీద తప్ప, జగన్ గత పాలనలో జరిగినటువంటి తప్పులు ఇప్పుడిప్పుడు బయటకు వస్తుంటే వాటి గురించి ఎత్తుతా తప్ప, చంద్రబాబును తీవ్రంగా నేనైతే క్రిటిసైజ్ చేయను. ఇప్పుడు ఎందుకో చెప్తా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2019లో సీఎం అయ్యారు. అంతకుముందు ఎవరున్నారు? సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారు. 2019 నుంచి 2020 దాకా నేను అప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఎలాగో అప్పుడు అలాగే జగన్మోహన్ రెడ్డి క్రిటిసైజ్ చేయలే. 1 ఇయర్ టైం ఇవ్వాలి. కొత్తగా వచ్చిన ఏ ప్రభుత్వానికైనా 1 ఇయర్ టైం ఇచ్చి తీరాల్సిందే. అలా కాదు, 19లో కూడా చంద్రబాబే గెలిచారు, 14లో గెలిచినట్టు కంటిన్యూ అయ్యారు. అప్పుడు టైం ఇవ్వవసరం. ఎందుకంటే ప్రజలు మ్యాండేట్ చాలా క్లియర్ గా ఇచ్చారు మీ పాలన బాగుందని. కాబట్టి క్రిటిసిజం అనేది కంటిన్యూ చేయొచ్చు మనం. అది ఇప్పుడు జగన్ గెలిచి ఉంటే అప్పుడు కూడా క్రిటిసిజం అనేది కంటిన్యూ చేయొచ్చు మనం. అదే షర్మిల అనుకుంటున్నట్లయితే ఓకే, డెఫినెట్లీ ఆవిడ అప్రిషియేట్ చేయాలి. ఈ రకమైన కాన్సెప్ట్ ఉంటాయి. మళ్ళీ కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఏ ప్రభుత్వం వచ్చినా కొన్ని ఇష్యూస్ ఉంటాయి. అవి ఒక దారుణమైనటువంటి రేపు మర్డర్ సంబంధించినవో ఇమ్మీడియట్ గా అటెండ్ అవ్వాల్సినటువంటి ఇష్యూస్ ఉంటాయి. వాటి విషయంలో అది ఎమర్జెన్సీ ఇష్యూస్ లాగా, ఎంత పెద్ద ధర్నా జరుగుతున్నా డాక్టర్లు ఎమర్జెన్సీ సర్వీసులు వదలరు. అట్లాగా ఇవి కూడా ఎమర్జెన్సీ ఇష్యూ లాగా జర్నలిస్టులు కూడా వదలకూడదు, లేదా రాజకీయ పార్టీలు కూడా వదలకూడదు. వాటి విషయంలో గట్టిగానే మనం వేసుకోవాలి ప్రభుత్వాలు. కానీ పాలసీ మేకింగ్ కానీ రకరకాల బోల్డ్ ఇష్యూస్ ఉంటాయి. వాటి విషయంలో వెంటనే మనం రెస్పాండ్ అవ్వాలి. ఇది నా ఉద్దేశం. సో అట్లా షర్మిల తీసుకున్నట్టయితే ఓకే. కానీ షర్మిల కంప్లీట్ గా చంద్రబాబు మీకు భజన చేస్తూ జగన్మోహన్ రెడ్డికి అంత నెగిటివ్ గా మాట్లాడుతున్నారు అనే ఆరోపణ వైసీపీ నుంచి వినిపిస్తుంది. నేనైతే అలా అనుకోవట్లేదు, బట్ వైసీపీ వాళ్ళు అనుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే అనుకుంటున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ కూడా అదే అనుకుంటుంది. పైగా జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమికి 2029లో సపోర్ట్ చేయడమే మాకు షర్మిల కంటే 1000 రెట్లు అదే ఇంపార్టెంట్ అని ఇండియా కూటమి ఫీల్ అవుతుంది. కాబట్టి ఏపీలో పిసిసి అధ్యక్షులుగా షర్మిల్ని రిమూవ్ చేయాలనుకుంటున్నారు సోనియా గాంధీ. అందుకే ఢిల్లీ పిలిపిస్తున్నారు. ఢిల్లీకి అర్జెంట్ గా రమ్మని ఫోన్ కాల్ వచ్చింది షర్మిలకి అనేటువంటి మాటలైతే వినిపిస్తున్నది. ఎంతవరకు నిజం, ఏం జరుగుతుందో చూడాలి. కానీ ఇది సాధ్యమా? నిజంగా ఢిల్లీకి పిలిస్తే ఆమె యొక్క పదవి పోతుందా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.